ఇదివరకు రైల్వే ట్రాక్ వరకు కూడా సర్వీస్ రోడ్ పోతుంది ఇది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా రేపు రియల్ ఎస్టేట్లో వచ్చినా కూడా ఇట్లా డైవర్ట్ అయినా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉండాలంటే స్పీడ్ బ్రేకర్లు అవసరం అని చెప్పేసి కూడా నేను అధికారులు చెప్తా ఉన్నాను, కాంట్రాక్టర్కి చెప్తా ఉన్నాను. నమస్కారం. అదే రోడ్లో కూడా సర్వే చేస్తూ ఉన్నాము, ఎట్లా ఏందని కూడా సర్వే చేసినాము. చేసిన తర్వాత ఏమవుతా ఉందంటే చాలా స్పీడ్గా పోతాయి వెహికల్స్ అన్నీ కూడా. అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా స్పీడ్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చిన్నగా స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండాలని చెప్పేసి ఊర్లో. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎస్టేట్లు ఉన్నాయి, ఇక్కడ శిల్ప సౌభాగ్య ఎస్టేట్లు అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అంటే దిగేటప్పుడు కానీ ఫాస్ట్గా రాకోకుండా ఆడాడ ఏదైతే అవసరం ఉందో అదంతా కూడా ఈ ఎస్టేట్లు ఉండే చోటంతా కూడా చిన్న చిన్న మామూలుగా హైవేలు వేస్తారు. ఆ విధంగా స్పీడ్ బ్రేకర్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే అయిపోయింది కాబట్టి చేస్తారని తెలీదు, అయినా నేను చూసాను కాబట్టి అది పరిశీలిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మామూలుగా స్పీడ్ బ్రేకర్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈశ్వరప్పని చంపి 6 ఎకరాలు ఏమైనా పెద్ద మనుషులు వచ్చి ఇటు చేస్తూ ఉంటారు కదా, ఈ ల్యాండే అది. అంటే ఇప్పుడు ఎంత డిమాండ్ ఈ ల్యాండ్ కంటే దాదాపు 4-5 కోట్లు ఎకరా. దీన్ని కబ్జా చేయాలని చూశారు. అంటే ఉన్న ప్రముఖుల ద్వారా మహానుభావులు ఏదున్నా అందరూ అంటారు కానీ ఏమీ చేయలేకపోయినారు. స్వతహాగా ఆధార్ కార్డు మార్చి ఇట్లా చేయాలా, బతికున్నోని చంపి చేయాలనేది నేర్పించినారు ఆదంలో బాగా. అందులో భాగంగానే ఇదే ల్యాండ్ అని చెప్పేసి మీడియా కూడా చూపిస్తూ ఉన్నాను. దీని వాల్యూ విపత్తు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బైపాస్ పక్కలోనే ఉంది కాబట్టి దాదాపుగా ఇంకా ముందుకు పోతే 10 కోట్ల ఎకరా కూడా పోవచ్చు, అదే సమస్య లేదు. ఇంకా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ మీద అరెస్టు లేవు, దాని మీద యాక్షన్ లేదు. ఇంకా సబ్ రిజిస్టర్ యాడికి ట్రాన్స్ఫర్ అయిపోయినాడో తెలీదు, ఉన్నవాళ్ళు ఏమైనాదో తెలీదు. ఇది ఆదంలోన ఇప్పుడు జరుగుతుండే పరిస్థితులు. ఎన్నో రకాలుగా ఆ రోజున మా మీద నిందలు వేశారు, కబ్జాలు. ఎక్కడ ఏది వాళ్ళకి కనపడలే. వాళ్ళు మాత్రం ఈ విధంగా చేయాలని చెప్పేసి మాత్రం అందరూ నేర్పించే పరిస్థితి చేస్తాను. ఇదే ల్యాండ్ ఇది. ఇప్పుడు అర్థమవుతుంది మాకు కూడా దీని వాల్యూ ఎంత ఉందని చెప్పేసి. ఇదేనా? అదే బైపాస్ పోయింది. అదే ఇది 4 ఎకరాలు. ఎంత అనుకూలం అంటే ఇప్పుడు ఈ ఈఎస్ఐ హాస్పిటల్లోనే మన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు స్థలాలు కేటాయిస్తున్నాడు. ఈ పక్కనే ఇది. ఇటు జగనన్న కాలనీ ఇటు పోతే ఇదే దానాపురం రోడ్. అదే దానాపురం. ఇదే ఎంత అనుకూలంగా అయిపోయిందంటే బైపాస్ వచ్చిన తర్వాత అటు జగనన్న కాలనీకి ఇటు ఈ పక్క ఈఎస్ఐ హాస్పిటల్లో ఇవే పక్కనే కదా అన్ని ఇవే. అదే 2004 నుంచి 2024 వరకు ఎంత డెవలప్ అయిందని కూడా ప్రజలు ఆలోచన చేసుకోండి. నేను అదే అడిగేది, మీరేం అడగను. కానీ మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో డెవలప్ అవుతూ వస్తూ ఉంది. మనకేం కావాలి ఆదోని బ్రహ్మమ్మ గారు తాత చెప్పినట్లు మంచి డెవలప్మెంట్ అవుతా అన్నారు. అదే కాకుండా కృష్ణస్వామి అని కూడా ఆయన కూడా చెప్పినాడు, బాగా ఆదోని బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి. అన్నీ బాగా అవుతాయి దేవుని ఆశీర్వాదంతో. జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా చేసే ఉండే అయిపోతా అని చెప్పేసి చెప్పడం జరుగుతాం. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాద సహకారంతో మళ్ళా ప్రజలు మా మీద దయ ఉంచి ఓట్లు వేసి గెలిపించుకోవాలి. ఎందుకంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ మనకి అన్నిటికన్నా. ఎంతమంది రేట్లు ఎంతలో ఉన్నాయి అయిపోతుంది. రేట్లు అనేది ఎక్కడికి పోయినాయో తెలియదు. ఆ రోజు అడిగేవాళ్ళే, ఆ రోజులో 10 లక్షలు 5 లక్షలు అడిగేవాళ్ళు కూడా ఇప్పుడు 4 కోట్లు పోయినాయంటే లెక్కేసుకోండి. చాలామందికి మంచి చేసిన వాళ్ళు అవుతాం మనం అంతా కూడా అని చెప్పేసి చెప్పడం జరుగుతాం. థ్యాంక్ యూ అప్ప.
చాలా ఏండ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బైపాస్ లేక టౌన్లోనే వెహికల్స్ అన్ని తిరుగుతూ చాలా యాక్సిడెంట్లు జరగడం కూడా జరిగింది. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి, నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర వాడు ఉండేవాడు. ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి గిరిధర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే పరిస్థితి వస్తూ ఉండేమో. మనం కూడా మన మూర్తిని పంపించి ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి, సార్ ఏదే విధంగానైనా మీరు సహకరించాలా, ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది. దాదాపుగా 2-3 సార్లు పైనే మన మూర్తి గారిని పంపించి ఫైల్ ఎక్కడుందో కదిలిచ్చి ఢిల్లీ లెవెల్లో ఆ ఫైల్ని కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేట్లు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన మనకి శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఏమున్నా కూడా ఆయన్ని మర్చిపోయే పరిస్థితి లేదు. ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు కూడా ముందుకు రాలే. దాదాపుగా 3 సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ని వెతుక్కొని చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆయన నా దగ్గర పిలుచుకొచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి, ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అధిగమించినారని చెప్పి, ఎందుకంటే అధికారులు సహకరించినారు, ఇక్కడ రైతులు సహకరించారు. కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయినాయి. ఏదున్నా కూడా నేషనల్ హైవే సర్వే చేసినాక ఎవరికి కూడా దాని మీద అథారిటీ ఉండదు. ఏదున్నా వాళ్ళు సర్వే ప్రకారంగా చేసిన తర్వాత చాలామంది నా మీద ఎన్నో రకాలుగా అభాండాలు వేయడం కూడా జరిగింది. ఏదున్నా దాని గురించి ఆలోచన చేయలేము మనం ఇప్పుడు కూడా. మనకి బైపాస్ రోడ్ కావాల్సిందే. ఏదున్నా కూడా కాంట్రాక్ట్ ద్వారా త్వరితగతిని పూర్తి చేసి ప్రజలకు అందియాలని చెప్పేసి ఒక ఆలోచన. ఎందుకంటే ఆ టౌన్లో చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని చాలా పట్టుదలతోన పనిచేయడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా ప్రెజర్ పెట్టి దాన్ని మన ప్రభుత్వానికి పంపించే వరకు కూడా వదిలినే పరిస్థితి కాదు ఇది. ఏదున్నా గతంలో ఆదోనికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మనందరికీ తెలుసు, ల్యాండ్ ఎక్వైర్ చేసి దాని ద్వారా కూడా మన స్టేట్ హైవే బైపాస్ చేద్దామని అనుకోవడం జరిగింది. అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా ఆ విషయాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా కాంట్రాక్ట్ ఇంపార్టెంట్. ఏది చేసినా కూడా కాంట్రాక్ట్ లేనిదే ఈ స్థాయిలో బైపాస్ రోడ్ త్వరితగతిన పూర్తి కాదు. దాదాపుగా 24 జనవరిలో మనం స్టార్ట్ చేస్తే ఈ ఎండింగ్ అంతా ఇచ్చినాడు. ఇంకా 6 నెలల ముందే ఇచ్చేవాడు. కొన్ని ఆటంకాల వల్ల లేట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నా బాగా కష్టపడి పట్టుదలతో ఆ కాంట్రాక్ట్ పనిచేసి ప్రజలకు అందించిన ఘనత ఆయన ఉంది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా. ఏదైనా చేయాలంటే చేసే సత్తా ఉండాల. గతంలో కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ బైపాస్ చేసాం. మళ్ళీ మధ్యలోన రాజశేఖర్ చనిపోయిన తర్వాత కూడా మిగతా బిట్టను చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేయలేని పరిస్థితి మనం అంతా చూసాం.
ఏదున్నా భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో 2014 గెలిచినా కూడా ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకపోతే నేనేం చేయలేకపోయినా మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయన దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన కూడా సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిస్తేనే ఏదన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతామని చెప్పేసి అనుబంధం ఉండాలి, ఇద్దరికి అనుకూలంగా ఉండాలి ఇద్దరికి. అప్పుడే ఏదైనా కానీ త్వరితగతిన వాళ్ళు శాంక్షన్ చేస్తారు, మనం కూడా త్వరగా చేసుకోగలుగుతాం. ఆ విధంగా ఈరోజు ఈ బైపాస్ని మనము ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆ ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, వైఎస్ రాజశేఖర గారిది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పుకునే విషయంలో మేము సంతోషిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా చాలామంది పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్ని చిన్నవి ఏదైనా పొరపాట్లు జరిగితే అదేం పూర్తి స్థాయిలో జరిగిన పనులు కూడా కాదు. దాని గురించి కూడా రాద్ధాంతం చేసిన పరిస్థితులు మనం చూసినాం. ఇది లేచిపోతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కూడా జాగ్రత్తగా పనిచేస్తేనే బిల్లులు వచ్చేది, లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. ఏ చిన్న ఆటంకం జరిగినా కూడా బిల్లులు నిలబడిపోయే పరిస్థితి వస్తుంది. అవి తెలుసో తెలియకో చాలామంది కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి కూడా చేశారు. దాని మీద మేము కూడా విచారించాం. ఎక్కడో కొద్దిగా ఇంకా పూర్తిగా స్థాయిలో దాన్ని చూపించి ఇది ఇట్లుంది అది అట్లుంది అని చెప్పేసి ఎన్నో విధాలుగా కాంట్రాక్ట్ మీద నిందలు మోపే పరిస్థితి కూడా చేయడం జరిగిన పరిస్థితి మనం చూసాం. ఏదున్నా కాంట్రాక్టర్ ఆయన మంచి కాంట్రాక్టరే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లే చేస్తూ ఉంటాడు కాబట్టి పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి ఆయన ఏ విధంగా కూడా తప్పు చేసే పరిస్థితి ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇంత త్వరితగతిని ఇచ్చినట్టు కూడా సంతోషపడాల. ఈ ప్రజలకి ఇక్కడ ఉండే ఆటంకాలకి ఆయన ఎలాంటి మెడుకు లేకోకుండా ఆయన పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రజలకి ఈ బైపాస్ రోడ్ అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా స్టార్ట్ చేసింది మనమే ఆ రోజు తర్వాత కూడా ఈ రోజు కూడా మనం వచ్చి బైపాస్ చూసి సంతోషపడతామన్నది మనమే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే మన బైపాస్ మనము ఈరోజు ఇక్కడికి వచ్చి సందర్శించి మీడియా ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తూ ఈరోజు మనము ముందు పోతా ఉన్నాం. ఏదన్నా డిపార్ట్మెంట్కి చెప్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, చాలామందికి తెలియపోయినా కూడా ఇక హెవీ వెహికల్స్ అంతా కూడా బైపాస్లో పోయే విధంగా కూడా మీరు కొద్దిగా ట్రాఫిక్ పాటించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా దీని నుంచి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్లా రాయచూరు నుంచి వచ్చినా, ఇట్లా మంత్రాలయం నుంచి వచ్చినా, ఇట్లా హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా ఎలాంటి సమస్య లేకోకుండా, ఎలాంటి ట్రాఫిక్ సమస్య టౌన్లో లేకోకుండా, ఏ విధంగా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు మనకి ఈ బైపాస్ ఉపయోగపడతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చూసినాం ఆదోన్లో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయని కూడా మనకు తెలుసు. ఏదన్నా అలాంటి సమస్యలు ఇక ఉండబోవని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ట్రాఫిక్ డైవర్షన్ వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి, ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ప్రజలందరూ కూడా. ఏదన్నా మీ అందరి సహకారమే, ఈరోజు రైతుల సహకారం అయితేనే, ప్రజల సహకారం అయితేనే, అందరి సపోర్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా కాంట్రాక్ట్ పూర్తి చేసి మనకు అందించినందుకు కూడా ప్రత్యేకంగా నేను ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎంతోమంది ఎన్ని రకాలుగా ఏం మాట్లాడినా కూడా మేమేమి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ప్రజల కోసం మేము ఏదైనా చేసేదానికి అందరూ సహకరిస్తే తప్ప జరిగే పని కాదు ఇవి. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రజలే మనకి, మన డెవలప్మెంట్. ఎందుకంటే బైపాస్ రోడ్ ఏంటంటే డెవలప్మెంట్ ఎంతో జరుగుతుంది. దీని తర్వాత మెడికల్ కాలేజ్ కూడా జరిగింది కాబట్టి మెడికల్ కాలేజ్ ద్వారా కూడా డెవలప్మెంట్లో భాగంగా దూసుకుపోతా అని చెప్పేసి ఆదోని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ డెవలప్మెంట్లో ఎవరు అడ్డపడినా కూడా ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ఏదన్నా ఆదోన్ అంటే ఎట్లుందంటే ఎవరైనా వచ్చినా ఎవరైనా చూసినా కూడా ఏం డెవలప్మెంటే లేదు, ఆదోన్ ఎట్లుంది అట్లే ఉందని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా భగవంతుని ఆశీర్వాదం, ప్రజల సహకారంతో ఈరోజు మనం ఈ స్థాయికి ఆదోని తీసుకొచ్చామంటే కూడా సంతోషపడతా ఉన్నాం. ఏదన్నా ఎవరు ఎప్పుడు చేయలేని పనులు మనం చేసాం. బైపాస్ రోడ్ తెచ్చాం,
మెడికల్ కాలేజ్ తెచ్చాం, డిగ్రీ కాలేజ్ తెచ్చాం, రామ్జేలా డెవలప్మెంట్ చేసాం, ఉర్దూ కాలేజ్ తెచ్చాం, రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాం, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాం ఆరేకాల్లో. అన్ని రకాలుగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ అంటించి వాళ్ళకి అక్కడ సహకారం ఇవ్వడం జరిగింది. ఇంకా అన్ని చోట్ల మనం ఉన్నంత వరకు కూడా 19 నుంచి 2004 నుంచి 9 వరకు రాజశేఖర గారి హయాంలో అయితేనేమి, 2019 నుంచి 24 వరకు కూడా ఎంత అయితే చేయగలిగినామో అంత చేయగలిగినామని చెప్పేసి ప్రతి వారితో కలవడం జరిగింది. ప్రతి వారికి అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ ఏ రిలీఫ్ ఫండ్ అయినా కూడా పేదలకి ఇబ్బంది ఉందంటే తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి కూడా ఎంతో సహకరించినటువంటి ఈ మా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనమంతా కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఆయన చేసిండే కార్యక్రమాలు జనానికి కనబడతా ఉన్నాయి. ఈరోజు ఏదున్నా కూడా డెవలప్మెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితిలో లేదు. ఆదోని వరకు చూస్తే చాలా డెవలప్మెంట్ అయింది. అదేవిధంగా నాడు నేడు కింద స్కూళ్ళు అయితేనేమి, నాడు నేడు కింద హాస్పిటల్స్ అయితేనేమి, హార్బర్లు అయితేనేమి, పోర్టులు అయితేనేమి, ఎన్నో రకాలుగా డెవలప్మెంట్లో భాగంగానే అన్ని రకాలుగా ఆయన చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పరిపాలించిన పరిస్థితి. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఏదేదైతే హామీలు ఇచ్చినాడో హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఆయన మళ్ళా అన్ని విధాలుగా ప్రజల మన్నన పొందిన విషయం కూడా ఉంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆశపడినాడు. ఏమున్నా సూపర్ 6 అనే సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళకే 18,000, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి, నిరుద్యోగ భృతి, అదే రైతులకి 20,000 రూపాయలు, ఇవన్నీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్లు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో హామీలు ఇచ్చినారు కాబట్టి ప్రజలు ఆశపడి ఉండొచ్చు, కాదనిలేం. ఏదున్నా కూడా ఏది ఇచ్చినా కూడా ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతామో అంత ఇస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఈరోజు హామీలు ఇచ్చినారు, నెరవేర్చలేని పరిస్థితి. ఏదున్నా కూడా ప్రజలకి ఈ పద్దు అనుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుండని చెప్పేసి ఆ పరిస్థితి. దాదాపుగా 10,000 మందికి స్థలాలు కేటాయించినాం ఆ రోజుల్లో. ఆదంలో రాజశేఖర రెడ్డి గారు దాదాపు 7,000 మందికి ఇక్కడ ఈఎస్ హాస్పిటల్ దగ్గర అయితేనేమి, అక్కడ రాయలసీమల దగ్గర అయితేనేమి, రాయనగర్ దగ్గర అయితేనేమి అన్నీ కూడా దాదాపుగా స్థలాలు కేటాయించి ఆ రోజుల్లోన ప్రజలకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉన్నా ఆ రోజుల్లో రాజశేఖర గారు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఈ విధంగా ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ విషయంలో కూడా ఏదున్నా కూడా ఎంతైతే చేయగలిగినాడో ఈ 5 ఏళ్లలో ఆ పరిపాలన అంత చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ఆంధ్రాని ఒక రూపురేఖలు మార్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఆ సత్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కూటమి వాళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజల్ని ఏదైతే నమ్ముతారో చెప్పగలిగినారు కానీ ఏదైతే హామీలు ఇచ్చినారో నెరవేర్చిన పరిస్థితిలో ఉన్నా ఈరోజు ఎంతసేపు ఉన్న అమరావతిని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి 2 లక్షల కోట్లు అప్పు చేసి, గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా 3,20,000 కోట్లు అప్పు చేస్తే 2,60,000 కోట్లు ఆయన అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో 3,20,000 కోట్లు 60,000 కోట్లు అప్పు చేసి దాదాపుగా 6 లక్షల కోట్లు అప్పు చేస్తే 14 లక్షల కోట్లు అప్పు చేసినా అని చెప్పేసి ఆ రోజు చెప్పిన పరిస్థితి. అవన్నీ కూడా రుజువు కాలే. ఏదున్నా అబద్ధాలతో అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రకాలుగా ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఆ కూటమిలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినారో తెలియదు. ఏ విధంగా ఈరోజు ఇన్ని అరాజకాలు జరుగుతూ ఉంటే మాట్లాడలేని పరిస్థితి ఉన్నా ఆ రోజు ఏమో ప్రగల్భాలు పలికినారో పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏ ఆడవాళ్ళకు కూడా అన్యాయం చేస్తే సహించేది లేదన్న వాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడినవాడు. అదే కాకుండా ఏదైతే ఈరోజు జరుగుతూ ఉన్నాయో హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఉంటే స్పందన లేకపోవడము, ఎంతసేపు ఉన్న ఫ్లైట్లలోనే కాలయాపన చేయడము, ఏదున్నా ప్రభుత్వ సొమ్మని ఖజానా ఖాళీ చేసే పరిస్థితిలో ఉండడము, అమరావతిని చేయాలని చెప్పేసి ఒక సంఘంతో 2 లక్షల పైన కోట్లు అప్పు చేయడము, మళ్ళీ ఇదే కాలేజ్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 5 కంప్లీట్ అయినా, అవి స్టార్ట్ అయినా, మళ్ళా 2 కాలేజీలు కంప్లీట్ అయినా ఏమంటారు చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా ఇటకబడలేని పరిస్థితి, మాట్లాడే పరిస్థితి కూడా మనం చూసాం. ఇంత అన్యాయంగా ప్రజలు చూస్తూ ఉన్నారు అనే పరిస్థితి లేకోకుండా కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు విన్నామంటే
ఇంకా ప్రజలు ఎంత అమాయకులుగా ఉంటారో అని ఆయన ఆలోచన చేస్తారని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అందిస్తే బాగుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా, అది కింద స్థాయి నుంచి అమ్మఒడి తీసుకొచ్చిన 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఒక కార్డు ద్వారా ప్రజలకి ఆరోగ్యపరంగా అందించిన, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, మెడికల్ కాలేజ్లో కూడా వైద్యకి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కానీ పేదలు చదువుకునే విషయంలో కానీ ఒక ఆలోచించి 11 కాలేజీలు తీసుకొస్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు పనిచేయలేదంటే ఇంతకింటే దారుణమైన పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా ఈరోజు రైతుల పరంగా ఆలోచన చేస్తే కూడా గిట్టుబాటు ధర లేకోకుండా ఏ విధంగా కూడా రైతులు నష్టపోవడం జరిగిన పరిస్థితి ఉందనేది కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ఏదున్నా కూడా ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఎంతైనా ఉండాలా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాడో, రాష్ట్రాన్ని ఏ స్థాయిలో కూర్చోబెట్టాలని కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఏదున్నా ఏమి ఇచ్చినా కూడా ఇన్ని విధాలుగా హామీలు ఇచ్చినా కూడా అవి మనకే ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలి. విద్యకి వైద్యకి మాత్రమే ఖచ్చితంగా ఇచ్చే విధంగా కూడా ఉండాలి. అన్ని హామీలు ఇస్తే కూడా ప్రజలు అన్ని విధాలుగా వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, కానీ మిగతా పీపుల్ అంతా కూడా బాధపడి వస్తుంది. ఎందుకంటే పని మనుషులు దొరికే పరిస్థితి లేదు. ఏదన్నా పనులు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది పరిస్థితి కూడా చాలామంది కూడా రైతుల పరంగా కానీ వ్యాపారంతో ఆలోచన చేస్తే చాలామంది పని మనుషులు దొరకపోవడం చాలా బాధకరమని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్న విషయం కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదున్నా ఎట్టకేలకు మనము బైపాస్ రోడ్డు ప్రజలకు అందించాము. అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒక గుర్తు అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఏది కూడా దీన్ని ఇంకా వచ్చి కొత్తగా మనము ఏదున్నా కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మామూలుగా శిలాపలకాలు వేసుకోవాల్సి ఉందే తప్పితే మా ఏంలో ఓపెన్ అయిందని చెప్పేసి అంతే తప్పితే ఏం లే. నేను మనకేదో ఆ రోజుల్లోనే మనం ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు కూడా ఆ రోజుల్లో మన శిలాపలకం అడగలే. మనమేం ఏదున్నా కూడా పని కావాలి, త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్తో చెప్పినాము. ఏది ఆశించే పరిస్థితి లేదు, నువ్వు ధైర్యంగా పని చేయని చెప్పేసి ఆ మాట కూడా చెప్పినాం. అన్ని రకాలుగా ఆ రోజుల్లో అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా 6 నెలలు ఆగిపోయింది పని. ఆ పరిస్థితి అందరికీ తెలుసు. ఎందుకు ఆగిందని కూడా ప్రజలకు తెలుసు. ఇవన్నీ నేను చెప్పే పని ఏంలే. ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం బైపాస్ ప్రజలకు అందించాము. మా మాట నిలబెట్టుకోదామని చెప్పేసి ప్రజలకి నేను తెలియజేస్తూ మరోసారి రైతులకి, కాంట్రాక్టర్కి, జగన్మోహన్ రెడ్డికి, మోడీ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా మన తరపున, మన ఆదం తరపున ప్రజలకి ఇది అంకితం ఇస్తా ఉన్నాము. ప్రజలకి మా ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నానని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మీడియా అయితేనేమి, మా పార్టీ కార్యకర్త నాయకులు అయితేనేమి, ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మా మహిళా సోదరుమణులు అయితేనేమి, అందరూ అభిమానులు కూడా ఇక్కడ వచ్చి దీంట్లో పాలు పంచుకున్నది కూడా ముఖ్యంగా మీడియాలో ఏంది ఎవరికి ఏది కూడా విషయాలు తెలిసే పరిస్థితి లేదు. ఏదున్నా మీ సహకారం ఉండాలని చెప్పేసి, ఎందుకంటే మంచిగా సహకారం ఇవ్వండి. ఏదున్నా కూడా మీ అందరికి కూడా ఎలాంటి ఆటంకాలు అనేది కూడా ఆలోచించుకోవద్దండి. ఏదున్నా మీరు చేసేది 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి 10 మందికి తెలియజేస్తారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మీకు కూడా నా తరపున, మా పార్టీ తరపున, అందరి తరపున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జగన్, జై జగన్, సార్ ఎంతో మంది ప్లాట్లు స్థలాలు కోల్పోయినారు కదా సార్, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే 100 మంది స్థలాలు అయితేనేమి, ప్లాట్లు అయితేనేమి, అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనేమి కోల్పోయినారు కదా సార్, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ సందర్భంగా? ఏదున్నా నేను ఒకటే చెప్తాను, సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ వాడు తగ్గట్టుగా ఇచ్చింది, నో ప్రాబ్లం దాంట్లో. ఎందుకంటే ఎన్ఏ అయితే ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఎన్ఏ అయిందంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది. ఇక పట్టాలంటే ఆల్రెడీగా లేఅవుట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పేమెంట్ ఇచ్చింది. ఎవరికి ఇలాంటి ఇబ్బంది ఏం లే. ఎవరో ఇద్దరో చెప్పినా కూడా బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉంటారు. చెప్పిన తర్వాత కూడా బిల్డింగ్లు కట్టి ఆటంకాలు కలిగించే వాళ్ళకి ఏం చేస్తాం? వాళ్ళు ప్రజలు చూడలే, ఎంతసేపు ఉన్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఆలోచించారు కానీ వాళ్ళు ఏమి ప్రజల కోసం ఆలోచించలే.
అయినా అది ఆగదని చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి కాదని చెప్పేసి. ఏదో నాకు ల్యాండ్ 100 కోట్లు 100 ఎకరాలు